నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ చేసే పనులు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే తాము చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా. పుష్ప సినిమాకు సంబంధించి గతంలో అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వడంతో, పుష్ప సినిమాని ప్రశంసించడంతో ఏంది దారుణమేంది, అయ్యయ్యో ఒక స్మగ్లర్ని పోలీసు వాళ్ళని బయటిప్పి నిలబెట్టి బట్టలు ఉడిదీనికి అవార్డు ఇస్తారా? గిదెక్కడిది, గిదేమన్నా న్యాయంగా ఉందా? వామ్మో గిల్లు దేన్ని పెంచి పోషిస్తారు అంటూ బీజేపీ మీద, కేంద్రం మీద నానా యాగి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నంది అవార్డ్స్ని, అసలు నంది అవార్డ్స్ వినడానికి ఎంత బాగుంది, ఆ చరిత్రను తుడిపేసి గద్దర్ అవార్డ్స్ అనేది తీసుకొచ్చి ఈరోజు అదే పుష్పలోని అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చేశారు. అంటే కాంగ్రెస్ తీరు ఎలా ఉంటుంది, ఊసరవెల్లి రాజకీయాలను కాంగ్రెస్ ఎలా చేస్తుంది, తాము చేస్తే సంసారంగా, ఎదుటోడు చేస్తే వ్యభిచారంగా ఎలా భావిస్తుంది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈవిడ కాంగ్రెస్కి సంబంధించిన మంత్రి, ఈవిడ పుష్ప సినిమా గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేశారనేది చూపిస్తా చూడండి. ఇవాళ పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు నింపేసి ఒక స్మగ్లర్ పాత్రలో, ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీసు అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నింపేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. ఇంకొకసారి మీకోసం, ఎందుకంటే ఖచ్చితంగా పాపం సీతక్క చాలా గొంతు చించుకొని జాతీయ అవార్డు ఇచ్చిన దాని గురించి మాట్లాడింది. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇవాళ పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు నింపేసి ఒక స్మగ్లర్ పాత్రలో, ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీసు అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నింపేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. అదనమాట కథ. జాతీయ అవార్డు అల్లు అర్జున్కి ఇస్తే అమ్మమ్మమ్మమ్మమ్మో అని గుండెలు వాదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డుల పేరుని మార్చి గద్దర్ అవార్డులుగా చేసేసి కనీసం ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోకుండా తాము ఏం చేసినా సరే తాము ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఈరోజు అదే అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు ఇచ్చిండ్రు. మరి దీన్ని ఊసరవెల్లి రాజకీయాలు కాకపోతే మరి ఏమనాలి? నేను గద్దర్ అవార్డులు ఇవ్వడం తప్పు అని చెప్పట్లేదు. గద్దర్ పేరు మీద మీరు ఇంకో అవార్డులు ఏమన్నా ఇవ్వండి, కానీ నంది అవార్డ్స్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అసలు సినిమా వాళ్లకు గద్దర్కి ఏంది సంబంధం? నాకు అర్థం కాలేదు అసలు. మరి సినీ ఇండస్ట్రీ కూడా ఎలా ఒప్పుకుంది దీనికి? నంది అవార్డ్స్ అని, నంది అవార్డు రావడం కోసం పడే కష్టం అని విన్నప్పుడు ఎంత హాయిగా ఉండేది. అలాంటి గద్దర్ అవార్డు అనే దానికి ఎలా యాక్సెప్ట్ చేశారనేది పక్కన పెట్టేస్తే, పుష్ప 2 విషయంలో ఊసరవెల్లిగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు నచ్చినప్పుడు ఒక తీరుగా, తమకు నచ్చనప్పుడు ఒక తీరుగా ఎలా మాట్లాడింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన జర్నలిస్ట్ నవత కుటుంబాన్ని పెద్దదిగా చేస్తుంది. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, సహాయం చేయొచ్చు. జై హింద్, జై భారత్.